పేర్ల ఫ్రెండ్స్, ఈరోజు దేవుని మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనంలో, నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇక్కడ దేవుడు మన దగ్గర ఏమి కోరుకుంటున్నాడు, ఏమి అడుగుచున్నాడు? డబ్బునా, బంగారాన్న, ఆస్తిపాస్తులనా? కాదండి. దేవుని మాటకు లోబడి జీవించాలి, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అలా లోబడి జీవిస్తే ఏం జరుగుతుంది? మేలుతో నిన్ను నింపుతానని యేసుప్రభు చెబుతున్నాడు. సమాధానంతో నింపి నడిపిస్తానని యేసుప్రభు చెబుతున్నాడు. అందుకని మనం ఏం చేయాలంట? యవన బిడ్డల మనము దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని మాటకు లోబడి, భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మేలుతో మనల్ని నింపి ఆశీర్వదిస్తాడు. మీరందరూ కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చదవండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఖచ్చితంగా యేసు ప్రభు మనల్ని అందరినీ మేలుతో నింపి నడిపిస్తాడు, మిమ్మల్ని కూడా మేలుతో నింపి నడిపిస్తాడు.